ఓటుకు నోటు కేసులో నాంపల్లి ఏసీబీ కోర్టులో స్టీఫెన్సన్ వాంగ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం స్టీఫెన్సన్ కుమార్తె జెసికా వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, కోర్టు స్టీఫెన్ వాంగ్మూలం వివరాలేంటి? ఇప్పటికీ పూర్తిగా ముగ్గురి వాంగ్మూలాలను కూడా న్యాయమూర్తి రికార్డ్ చేశారు. ముందుగా స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. 3 గంటలకు ఆయన వాంగ్మూలం రికార్డు ప్రారంభమైంది. దాదాపు గంటంబావు సమయం తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన మిత్రుడు వాల్కమ్ టైలర్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. చివరిగా ఆయన కుమార్తె స్టీఫెన్సన్ కుమార్తె జెసికా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే స్టీఫెన్సన్ కు సంబంధించి మాత్రం గతంలో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఓటు వ్యవహారంలో తనను ప్రలోభ పెట్టేందుకు టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రలోభ పెట్టారు. దానికి సంబంధించి ఏసీబీకి ఫిర్యాదు చేశాననేటువంటి విషయాన్ని వెల్లడించారు. ఆ తర్వాత దానికి ముందు ఎవరెవరు తనను సంప్రదించారు, ఎవరు తనతో ఫోన్లో మాట్లాడారనేటువంటి విషయానికి సంబంధించి కూడా దాదాపు 5 పేజీలతో కూడినటువంటి స్టీఫెన్సన్ వాంగ్మూలం పూర్తిగా రికార్డ్ అయింది. ఇదంతా కూడా ఈ కేసులో చాలా కీలకం కానున్నటువంటి పరిస్థితి. అయితే కొన్ని కరెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆ కరెక్షన్స్ పూర్తయిన తర్వాత న్యాయమూర్తి బెంచ్ నుంచి తన క్లరికల్ వర్క్ కోసం టేబుల్ కు పంపించేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. వాళ్ళ సాయంత్రం కానీ రేపు పొద్దున కానీ ఆ విభాగానికి పంపించేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక ప్రతిని కూడా ఏసీబీ అధికారులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాన్ని మళ్ళీ ఏసీబీ కోర్టులో దీన్ని జత చేస్తారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో స్టీఫెన్సన్ అలాగే మార్క్ టైలర్ జెసికా ఆయన కుమార్తె జెసికా ముగ్గురి స్టేట్మెంట్ రికార్డు పూర్తయింది కాబట్టి మరికొద్ది సేపట్లోనే వీళ్లను ప్రత్యేక బందోబస్తు మధ్య ఇంటికి పంపించేటువంటి అవకాశం కల్పిస్తుంది. ఇక న్యాయవాది కూడా అక్కడికి వెళ్ళి వచ్చారు. ఏం జరిగింది లోపల, ఎంతసేపు సమయం పట్టింది? ముఖ్యంగా ఈ 164 సంబంధించిన స్టేట్మెంట్ స్టీఫెన్సన్ గారు ఎవరైతే కంప్లైంట్ కమ్ ఎల్బిడబ్ల్యూ ఉన్నారు ఆయన ఒక స్టేట్మెంట్ క్లోజ్ రూమ్ సర్కిల్లో మేజిస్ట్రేట్ గారు రికార్డ్ చేయడం జరిగింది. సుమారుగా 1:40 నిమిషాల పాటు అతని ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. అలాగే ఇంటి ఓనర్ సంబంధించిన మాల్కమ్ టైలర్ గారిది సుమారుగా ఒక 26 నిమిషాల స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. తన కూతురు ఏదైతే జెసికా ఉందో LW3 ఈ కేసులో LW3గా ఉన్న ఆమె స్టేట్మెంట్ సుమారుగా ఒక అర్ధగంట పాటు మేజిస్ట్రేట్ గారు కోర్టు ముందు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 164 స్టేట్మెంట్ పూర్వపరాలు పరిశీలించినట్టయితే నేను స్వచ్ఛమైన హృదయంతో ఎవరి ఒత్తిడి లేకుండా జరిగిన మొత్తం పురోగతిని మొత్తం చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కేసు యొక్క భవిష్యత్తు ఈ 164 స్టేట్మెంట్ మీద ఆధారపడుతుందని చెప్పేసి ఒక న్యాయవాదిగా చెప్పగలుగుతున్నాను. దీనికి సంబంధించి మనకు అందిన సమాచారం ప్రకారం 56 మంది తనతో మాట్లాడినట్టుగా అక్కడ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా మొత్తం మీద ఆ స్టేట్మెంట్ బయటకు వస్తే కానీ మనం పూర్తి వివరాలు చెప్పడానికి అవకాశం లేదని చెప్తున్నాం. ఒకే న్యాయమూర్తి ముగ్గురు స్టేట్మెంట్ రికార్డ్ చేశారా? ఒకే న్యాయమూర్తి గారు క్లోజ్ సర్కిల్లో అంటే ఇన్సైడ్ ద కోర్ట్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది ఎనీ అదర్స్, ఏ న్యాయవాది కానీ కక్షిదారుడు కానీ లోపలికి వెళ్లకుండా కేవలం ఈ యొక్క LWs 1, 2, 3 కంప్లైనెంట్ అండ్ ఓనర్ అండ్ జెసికా వీళ్ళ ముగ్గురు అలాంగ్ విత్ ది కోర్ట్ స్టాఫ్ అంటే జడ్జి గారు, బెంచ్ క్లర్క్ గారు రికార్డ్ చేసే అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే స్టెనో గారు మాత్రమే ఉండడం జరిగింది. అంటే వీళ్ళ వాంగ్మూలం తీసుకున్న తర్వాత మళ్ళీ కరెక్షన్స్ అయిన తర్వాతనే వాళ్ళ సిగ్నేచర్ తీసుకుంటారా? అంటే సాధారణంగా అయితే వేరే కేసులలో తర్వాత కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇది కొంచెం అన్ని సంబంధించిన వ్యవహారం, కొంచెం రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకుంటే కేసు యొక్క అది ఇంపార్టెన్స్ని బట్టి పూర్తిగా కరెక్షన్స్ చేసిన తర్వాతే వాళ్ళు బయటకు ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. సాయంత్రానికి కానీ రేపు కానీ కార్యాలయానికి అంటే న్యాయమూర్తి కార్యాలయం ఏదైతే ఉందో క్లరికల్ వర్క్ జరిపేది అక్కడికి చేరుతుందా? ఖచ్చితంగా ఈ గంట భావంలో బయటకు వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాకపోతే పూర్తిగా వారు అధ్యయనం చేసిన తర్వాత ఏమైనా క్లరికల్ మిస్టేకులు జరగకుండా ఉన్న తర్వాత ఈ యొక్క కాపీ బయటకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏసీబీ అధికారులకు కూడా ఒక కాపీ అందుతుందా? వాళ్ళు మళ్ళీ ఏసీబీ కోర్టుకు పంపిస్తారా? ప్రొసీజర్ ప్రకారం అయితే వీళ్ళకు కాపీ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు కూడా సీఏ కాపీ వేసుకొని యాజ్ యూజువల్ అన్ని కోర్టులో వేయాలి. కానీ ఖచ్చితంగా వీళ్ళకి కాపీ ఇచ్చే అవకాశం ఉంది. ఓకే, ప్రస్తుతానికి మాత్రం ఈ వ్యవహారం పూర్తయింది కాబట్టి వాళ్ళు ప్రత్యేక వాహనంలో భారీ బందోబస్తు మధ్య స్టీఫెన్సన్ అలాగే జెసికా ఆయన కూతురు జెసికాను మిత్రుడు వాల్కమ్ టైలర్ ముగ్గురిని కూడా భారీ భద్రత మధ్య ఇక్కడికి వచ్చారు. ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది కాబట్టి మరికొద్ది సేపట్లోనే వాళ్ళు
ఆ భారీ భద్రత మధ్య వాళ్ళ ఇంటికి చేరుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 2 గంటల 30 నిమిషాలకు స్టీఫెన్సన్, ఆయన కూతురు అలాగే మిత్రుడు ముగ్గురు కూడా నాంపల్లి కోర్టుకు భద్రత మధ్య చేరుకున్నారు. వాళ్ళు దాదాపు ఒక 20 నిమిషాల పాటు కోర్టు హాల్లోనే కూర్చున్నారు. ఆ తర్వాత ఈ ముగ్గురులో జెసికాను అలాగే వాల్కమ్ టైలర్ను స్టీఫెన్సన్ స్టేట్మెంట్ రికార్డు కోసం వాళ్ళను పక్క రూమ్లోకి పంపించారు. అక్కడ వాళ్ళను కూర్చోబెట్టారు. దాదాపు 1:20 నిమిషాల సమయంలో స్టీఫెన్సన్ స్టేట్మెంట్ రికార్డ్ అయింది. 2-3 సార్లు ఆయన నుంచి సమాచారం తీసుకున్న తర్వాత న్యాయమూర్తి రికార్డ్ చేశారు. ఆ తర్వాత వాల్కమ్ టైలర్ స్టేట్మెంట్ రికార్డ్ అయింది. ఆ తర్వాత జెసికా స్టీఫెన్సన్ కూతురు స్టేట్మెంట్ రికార్డ్ అయింది. అయితే ఏసీబీకి సంబంధించి ఫిర్యాదు ఏదైతే ఇచ్చారో దాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారం పూర్తిగా కూడా స్టీఫెన్సన్ తన స్టేట్మెంట్ ద్వారా న్యాయమూర్తికి ఇచ్చారు. అలాగే జెసికా ఆ వ్యవహారం జరిగినప్పుడు ఆయన ఇంటికి రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో ఎవరెవరు వచ్చారు, అలాగే ఎవరు ఏం తీసుకువచ్చారు, వాళ్ళ చేతిలో ఏమున్నాయి అనేటువంటి విషయానికి సంబంధించి జెసికా ఇచ్చారు. అలాగే వాల్కమ్ టైలర్ ఈ నోటుకు ఓటు వ్యవహారంలో రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలు స్టీఫెన్సన్కి ఇచ్చేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అదంతా కూడా వాల్కమ్ టైలర్ ఇంట్లో జరిగింది. కాబట్టి ఆ సమయంలో ఏం జరిగింది, ఎవరెవరు వచ్చారు, ఎంత డబ్బు ఇచ్చారు, ఇంకా ఏమైనా బ్యాగులు తీసుకొచ్చారా అనేటువంటి అంశానికి సంబంధించి వాల్కమ్ టైలర్ కూడా తన స్టేట్మెంట్ ద్వారా న్యాయమూర్తికి చెప్పారు. ఇవన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి ఈ అంశం, ఈ వాంగ్మూలం కీలకమవుతుంది. రేపు ట్రయల్స్లో కూడా ఇదంతా కూడా ఆ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామంగానే మనం భావించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శర్మ.